అబ్బ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 ా! క్యా హువా? నొప్పి ఎక్కడా? తలలో. జండు బామ్ రాసుకోవచ్చుగా. రాసేవాళ్ళు లేరుగా. నే రాయనా? స్మూత్ గా. ప్రియాంక, నువ్వు అలా స్మూత్ గా రాస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? నీకెవరో లేరేమో. నాకు ఎయిర్పోర్ట్ స్టాఫ్ మొత్తం ఉన్నారు. మండుద్ది నాకు. చోప్రా, నాకు జీవితాంతం ఇలాగే నీతో జెండూ బామ్ రాయించుకోవాలనుంది. అరగంట అయితే ఓకే, జీవితాంతం అంటే కష్టం అమ్మా. మన ఇద్దరం కలిసి బతకాలనుంది. పెళ్లి కాకుండా కష్టం. నా ఉద్దేశం పెళ్లి చేసుకునే. అలాగా. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్తున్నాను. ల్యాండ్ అవ్వగానే ఆలోచించి చెప్తాను. ఐ వాంట్ సమ్ టైం బాబు. టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో నా. హలో. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. నేను చాలా మంచివాడిని. నాకు మేనేజ్ చేయడం తెలియదు. తెలుసుంటే ఈ పాటికి అమెరికాలో ఉండేవాడిని. అఫ్ కోర్స్ మన మ్యారేజ్ అయిన తర్వాత ముందు నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మన విషయం తొందరగా డిసైడ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నీ గురించి ఎంత ట్రై చేస్తానో నీకు తెలుసు. అయినా సరే నువ్వేం మాట్లాడట్లేదు. మన విషయం త్వరగా డిసైడ్ చేస్తే సార్. ఎందుకంటే కాఫీ కావాలా, టీ కావాలా? త్వరగా డిసైడ్ చేయి. కావాలంటే ఒక గంట టైం తీసుకోండి ప్లీజ్. సార్, కాఫీ కావాలా, టీ కావాలా? నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. రాత్రి ఫోన్ చేయండి. కాఫీ కావాలా, టీ కావాలా? ఏమీ అక్కర్లేదని చెప్తున్నా కదా, వెళ్ళిపో. మేడం, మిమ్మల్ని సుబ్బారావు గారు పిలుస్తున్నారు. సుబ్బారావు, మీకు కాఫీ కావాలా, టీ కావాలా? చెంబుడు కాఫీ తీసుకెళ్తున్నా మొక్క మీద పై. కాఫీ లేదు సార్. పోనీ టీ లేదు సార్. మరి ఎందుకు వచ్చా? మీరు ఈ టైంలో ఏం తాగుతారో తెలుసుకుందామని. ఈ డిప్పర్ ఫేస్ గాడికి లవ్ ఒకటి. తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఈయన చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరికి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారా? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. భయపడకు, నిన్న సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? అమ్మగారి వైపు అలా చూసా ఉంటే గుడ్లు పీకేస్తాను. రాసుకే అమ్మగారు అండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేమడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకి తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. అలాగే. అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే.
అన్నయ్య వేడి వేడి దోశ. అవుగా బెటరావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గు కూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. నీ దోసేసుకోనయ్యా. అవేసుకుని బాగా తిని పెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొట్టిన మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. సార్, బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళి వచ్చాను, బాసు కరుణించాలని. భాస్కర్ గారు, బొట్టు తీసుకుంటారా? ఏంటి, లీవ్ కోసమా? రుద్రాభిషేకం చేయించా, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం, కాఫీ. మేడం గారంటే ఈరోజు అత్తిరిపోయారు. స్లీవ్లెస్ అత్తిరిపోయింది. ఏం చేయాలి? వస్తున్నాం సార్. కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా, ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుర్రేస్తూ కనిపిస్తారు. పైగా సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్? నుదుట బొట్టు, చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏమయ్యా, ఏ ముహూర్తాన్ని ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం బాస వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గరిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ 2 రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకని సెలవు చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. పోబడికి జుట్టు పట్టుకుని బయటకు అవుతా. జుట్టు పట్టు పట్టు చక్కనుకుంటున్నావా? రెక్క పట్టుకుని అవుతా. పోబడికి పోబడికి. పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. వీడిని డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. నువ్వు పో. నువ్వురా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్. పోలవరికి జాగ్రత్తగా వీడి కొంచెం మూలశంక ఉందా? ఎవడా వాడు? వాళ్ళు సార్. సార్ ప్లీజ్ రండి సార్. సార్ పిలిచారా సార్? ఇదిగో, నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే, అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడు. ఏంట్రా, ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్ నీకు ఈ నెల సగం శాలరీ కట్టు. కూనీ కోర్ ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారు. నేను చెప్పే జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను. 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు. ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను. ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా.
హలో షక్కిమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే సార్. మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. 9848022238. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా షక్కిమామ్? సార్ మీ కథ పేపర్లో చూసారా సార్? నా కథ ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నంబర్ చేసావు. పెట్టే నువ్వు. సార్ పెట్టే. అదిగా సార్. షక్కిమామ్ సార్ మీరు ఎక్కడున్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్ ఈ 9848022238. 9848022238 రాంగ్ నంబర్ పెట్టేసేయ్. సార్ పెట్టేరా? నువ్వు పెట్టేసేయ్. షక్కిమామ్, నేను శివమణి కాదు. శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు. నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022238 కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా. పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవరా రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేస్తా. ఈ డబ్బా షక్కిమామా. షక్కిమామ్ సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షక్కిమామ్ సార్ మీకోసం మేము ప్రాణాలే ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షక్కిమామ్. నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదేంటే చాలా బాధగా ఉంది సార్. చచ్చిపో. షక్కిమామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షక్కిమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదవాగుతున్నావు? కళ్ళు రాలిపోతాయి ఎదవా. సెల్ల నాదని చెప్తుంటే వినవేరా నువ్వు? సెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణిని చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అదవల్లారా. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేసావా? చంపేశాను రా. శివమణిని చంపేసావా? చంపేశాను. శివమణిని చంపేసావా? చంపేశాను రా. షేకేమాం. శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూంలో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంటగా ట్రై చేయండి. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. అదేమిటి? మూట అని తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. శాండ్. ఇసుక తీసుకెళ్ళి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుక లేదా? చేయగలుకోండి. నీళ్ళిపోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. మళ్ళీ బీదరేనా? సేమ్, నో డిఫరెన్స్. ఈసారి మూట్లో ఏముందిరా? మిఠాయి. ఇసుక హిందీలో మిట్టి అంటారు. నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకను బీదర్లో చల్లుతావా? తీరా మూటను చెక్ చేయాలి. ఓకే.
ముట్లో కింద పోయిరా. షూర్. అంత డౌటే. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్, ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుకంతా ముట్లకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు. బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో జరుగుతుంది. ఈసారికి తప్పించుకున్నావు, వెళ్ళిపో. బాబు రా మైల్ చేయమ్మా. పోసి మొత్తం పోసి. సార్ మీ ఏరియాలో మంచి ఇసుకుంటే చెప్పండి, బీదర్లో చల్లేద్దాం. బాయ్. వీడికి ఇసుకతో ఏం పని? అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా సార్ అవునారా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరికని. లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.